ఎన్నికలు అయిపోయి నెల రోజులు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి. తొలి రోజులు అసలు ఘర్షణలే జరగకూడదు, మనమేం బీహార్లో లేము, బెంగాల్లో లేము, కానీ ఇక్కడ ఆ దాడులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి అన్నటువంటిది సాక్షి ఇవాళ. అంటే ఏ రోజుకు ఆ రోజు రిపోర్ట్ వాళ్ళు మాత్రమే రాసుకొచ్చే పరిస్థితుంది, మిగతా వాళ్ళు ఎవరు రాయట్లేదు. కాబట్టి తాజాగా చూస్తే రకరకాలైనటువంటి అంశాలని వెలుగులోకి తీసుకొచ్చింది. ఆగిరిపల్లిలో, ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో ఆదివారం రాత్రి టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఎంపీటీసీ సభ్యుడు సాదం గోపి, వైఎస్ఆర్సీపీ గ్రామాధ్యక్షుడు చెమట శ్రీనివాసుల మీద దాడి చేశారు. అట్లాగే గుంటూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వనమ బాల వజ్రబాబు కార్యాలయం మీద టీడీపీకి చెందిన దొండగలు సోమవారం సాయంత్రం దాడి చేసి ధ్వంసం చేశారు. బాలవజ్రబాబు అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు డొక్క రోడ్డుకు చెందిన రౌడీ షీటర్ పోలేని మధు నరేష్ తన కార్యాలయం మీద దాడి చేసినట్టు సీసీటీవీ కెమెరాలో కనిపించిందని వజ్రబాబు ఫిర్యాదులో చెప్పారు. గుంటూరు మల్లికార్జునపేట 5వ లైన్లో ఉన్న తన కార్యాలయానికి వాళ్ళిద్దరు ద్విచక్రాల మీద వచ్చారు. మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. మెయిన్ డోర్ తాళాలను రాడ్లతో పగలగొట్టి లోపల ప్రవేశించారు. కార్యాలయం కిటికీ, అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారని చెప్పి అందులో మెన్షన్ చేసుకొచ్చారు. మరోవైపు ఏదైతే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పాలన ఎలా అందించాలో చూసుకోవాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైఎస్ఆర్సీపీ ఏలూరు లోక్సభ నియోజకవర్గ నేత కారుమూరి సునీల్ కుమార్ ఎతోబెరికారు. మేనిఫెస్టోలో హామీలను పక్కాగా అమలు చేయడం చేత కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల మీద దాడులు, దౌర్జన్యాలకు మాత్రం పాల్పడడం సిగ్గుచేటన్నారు. కొంతకాలంగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల మీద టీడీపీ జనసేన దాడులు చేయడం మీద సోమవారం ఎస్పీ డి మేరీ ప్రశాంత్కి కంప్లైంట్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అట్లాగే వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం వెల్లటూరు పంచాయతీ శవాస్కన్పల్లిలో ఆదివారం రాత్రి కోలాటం దగ్గర మైక్ సౌండ్ తగ్గించమన్న వైఎస్ఆర్సీపీ వర్గీయుల మీద టీడీపీ వాళ్ళు దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 3 గాయపడ్డారు. తర్వాత టీడీపీ వర్గీయులు వైఎస్ఆర్సీపీ ఉప సర్పంచ్ నాగార్జున రెడ్డి ఇంటి మీద రాళ్ల దాడి చేశారు. రాళ్లు విసిరి ఇంటి ముందు భాగంలో ఉన్న అద్దాలు, పైపులు, 2 బైకులను ధ్వంసం చేశారు. గాయపడిన వాళ్ళని కడప రిమ్స్కి తరలించారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఘర్షణలు. ఇవి ఇప్పటికైనా కంట్రోల్ చేస్తారా లేదా, లేదు ఇక రావణ కాష్టంలాగా రగిలించుకుంటామా అన్నది చూసుకోవాలి. ఇక